గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. కృషివంటే మనుషులు రుచులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపవుతారు. కృషి ఉంటే మనుషులు రుచులవుతారు, మహాపురుషులవుతారు. ఏంద్రు ఎప్పుడు ఎటకారానికి గొడ్డుకారం మేళవించి పాటలు పాడి నువ్వు ఇట్ట పాజిటివ్ గా పాటలు పాడుతున్నావు అంటే ఏటి విషయం? విషయం ఎందుకు లేదు మాయా, మెగా మిడిల్ బ్రదర్ నాగబాబుకి ఎన్నాళ్ళకు మంచి పదవి రాబోతుంది. పవన్ డిప్యూటీ సీఎం తో పాటు మరో 4 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తుంటే నాగబాబు కూడా మంత్రి పదవి వచ్చేసింది. ఓహో అదా, ఇదైతే నువ్వు పాడిన పాట కరెస్టేరా. అప్పట్లో ప్రజారాజ్యం సమయంలో అన్న చిరంజీవి అంటగా ఇప్పుడు జనసేనకు తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉన్న నాగబాబుకి సరైన సమయంలో సరైన అలంకారం వచ్చేస్తుంది. నిజమేమాయా, ఇది మెగా అభిమానులకు పండుగ. అయినా రాజ్యసభ సీటు ఇస్తారని అంతా అనుకున్నారు మాయా, భలేగా మంత్రి పదవి వరించింది. అంతా అదే అనుకున్నారా, కాకపోతే ఇక్కడ మంత్రిగా ఉంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారన్నమాట. గతంలో లోకేష్ బాబు అంతే మంత్రిగా అయ్యారు కదా, అలా అన్నమాట. అసలు నాగబాబు కూడా పోటీ చేయాల్సింది కదా మాయా, ఎందుకో చివరి నిమిషంలో తప్పుకున్నారు. రే తప్పుకోలేదు, తప్పుకోవాల్సి వచ్చింది. కూటమి కోసం త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందుకేగా ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు బాబు గారు. అనకాపల్లి ఎంపీగా పోటీకి నిలుస్తున్నారని అప్పట్లో వార్తలు గొప్పమన్నాయి. అయినా కూడా కూటమి ధర్మం పాటించి తమ్ముడు మాటలకు విలువనిచ్చి నాగబాబు తప్పుకున్నారు. ఏదైతేనేరా, 3 అన్నదమ్ములు 3 మొనగాళ్ళని దేశం అంతా చర్చించుకుంటా ఉన్నారు. అంజమ్మ మహాతల్లి జనం కోసం ఈ 3 కనదా అనిపిస్తుంది. ఇది 100% నిజమయ్యా. పెద్ద కొడుకు మెగాస్టార్ మేరు పర్వతో కేంద్ర మంత్రిగా చేసేశారు. చిన్న కొడుకు గేమ్ చేంజర్ వైసీపీని పాతాల్లోకానికి తొక్కడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఇక నాగబాబు సంగతి సరే, అన్న తమ్ములు టాప్ స్టార్లు అయినా తన పందాలో తాను క్యారెక్టర్ యాక్టర్ గా టీవీ షోలు చేసుకుంటూ కొడుకుని కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసేసి తన కాళ్ళ మీద తను నిలబడ్డాడు. అవునా, నాగబాబు చూసినన్ని కష్టాలు ఆ ఇద్దరు చూడలేదు. కానీ అటు అన్న ఇటు తమ్ముడు ఇద్దరు నాగబాబుని కాపాడుకుంటూ వచ్చారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్నంత పరిస్థితి వచ్చేసినా అన్న తమ్ములు ఇద్దరు ఆదుకున్నారు. రోజు ఆతుల కోసం కొట్టుకుని చేస్తున్న అన్నదమ్ములను, తండ్రి కొడుకులను, అన్నా చెల్లెలను చూస్తున్న ఈ రోజుల్లో మెగా బ్రదర్ నిజంగా అందరికీ ఆదర్శప్రాయాలు రా. ఓబు మాట అంటే గుర్తొచ్చింది మాయా, జగన్ రెడ్డి చూడు ఆతుల కోసమేగా తల్లిని చెల్లిని దూరం ఎట్టేసాడు. నిన్న కాక మొన్న మోహన్ బాబు కొడుకులు వీరంగం కూడా ఆతుల పథకాల దగ్గరే కదా. మరి అదే నేనెవడో పోస్ట్ మార్టం చేయమందే. మెగా బ్రదర్ అంటే ఎలా ఉంటారో, ఎంత ప్రేమాభిమానంతో ఎలుగుతారో సామాన్యుడి నుంచి మోడీ వరకు అందరికీ తెలిసిలేరా. ఒక మాట చెప్పనా, ఇది మెగాస్టార్ చిరంజీవి మంచితనంతోనే సాధ్యమైందిరా. అందుకే కదమయ్యా మొన్న పవన్ కళ్యాణ్ గెలవగానే ఆయన దేవుడికి దాల్చాంగ నమస్కారం చేశారే. వాళ్ళిద్దరికి చిరంజీవి అన్నయ్య కాదురా, తండ్రులంటుడు. ఆయనే లేకపోతే వీళ్ళిద్దరూ ఎక్కడుండేవాళ్ళు చెప్పు. నిజమేమయ్యా, ఆయన మర్రి చెట్టు. మెగా ఫ్యామిలీలో 6 డజన్ హీరోలు సక్సెస్ అయ్యారంటే అది చిరంజీవి గారు వేసిన రాచబాట వల్లే కదమయ్యా. ఎంతకీ నాగబాబుకి ఏ శాఖ ఇస్తారంట? నా మటుకు నాకైతే ఫిర్యాదులు చేయకని కొత్తగా పెట్టి దాన్ని నాగబాబు కప్పిస్తారేమో అని అనిపిస్తా ఉంది మయ్యా. అవునా, నాకైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు ఇస్తారని అనిపిస్తా ఉంది. కందులు దుర్గేష్ ఉన్నాడు కదా మయ్యా, గనుల శాఖ కూడా ఇస్తారని మీడియా అంటుంది. మరి ఏది ఇచ్చినా సముచితమైన స్థానమే ఇచ్చినట్లేరా. అన్నేమో కేంద్ర మంత్రిగా పర్యాటక రంగానికి సేవలు అందిస్తే తమ్ముళ్ళు ఇద్దరు మంత్రులుగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తారనమాట. ఇది అరుదైన రికార్డ్ అంటారోయ్ ఓబు. 3 అన్నదమ్ములు 3 మొనగాళ్ళ ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటా ఉన్నారు. ఇంకా అంజనమ్మ ఇంతకంటే ఏం కావాలరా? బేసిక్ మాట చెప్పమ్మయ్యా. కానీ మయ్యా వైసీపీ వాళ్ళంటే కుటుంబ పాలన అది ఇది అని ఏడుతా ఉన్నారు. ఏనుగు వెళ్తుంటే ఈదిలో కుక్కలు మురుగుతాయి, అలా అని ఆ ఏనుగులు పట్టించుకుంటాయా? ఇది అంతే, ప్రజాసేవ చేయడానికి వస్తున్నారు కానీ వాళ్ళలాగా జేబులు నింపుకోవడానికి కాదు. ఇంకా మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ లా ఇప్పటికి సొంత డబ్బుతో జనానికి మంచి చేసిన పొలిటీషియన్ ఇండియాలోనే ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఆయనకి డబ్బులు అంటే లేకలేదు మాయా, మోజు అంతకంటే లేదు. అందుకే ఏ రాజకీయ నాయకుడు అధికారంలో మంత్రిగా ఉండి కూడా సొంత డబ్బు జనం కోసం ఖర్చు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వైసీపీ బాధ ఏంటి? ఈడు బాబు గారు అటు లోకేష్ మంత్రులుగా ఉన్నారు, ఇక పవన్ నాగబాబులు కూడా మంత్రులుగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలని చూస్తున్నారా.
అందులో ఏ అమ్మాయి రోగం వచ్చిందో మరి కరుణాకర్ రెడ్డి కూడా కామెడీ చేసేవాడు అయిపోయాడు. టీటీడీ చైర్మన్ గా 2 సార్లు చేసి ఆజ్ఞమత ప్రచారానికి తెనదీసిన ఆయన కూడా మెగా బ్రదర్స్ గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తాం. ఏది ఏమైనా మాయా, ముగ్గురు అన్నదమ్ములకి 3 గుమ్మడికాయలు దిష్టి తీయాలి. మెగాస్టార్ ఒకరు, మరో 2 మినిస్టర్లు. మరి మెగాస్టార్ అమ్మ జక్క ఆయన మంచితనమే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష. నువ్వు సూపర్ గా చెప్పామయ్యా. కొనిదల నాగబాబు అనే నేను అంటూ మిడిల్ బ్రదర్ ప్రమాణం చేయబోతున్నదన్నమాట. అంతేగా అంతేగా. గోదారి కిట్టయ్య వీడికి ఎకసెక్కాలి బాగా ఎక్కువ.